తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పత్రికలలో ఉన్న విషయాలు రాసిన, టీవీలలో ఉన్న విషయాలు చెప్పినప్పుడు కక్షతో వాటిని బ్యాన్ చేసే ప్రయత్నం, అణిచివేసే ప్రయత్నం చేయడమే కాకుండా భాజపా సభల అసెంబ్లీ సభ వేదికగా చేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం జరిగింది. ఆ పరంపర కొనసాగుతూనే ఇలా క్యూ న్యూస్ నడిపినటువంటి తీన్మార్ మల్లన మీద ఏదో ఒక కేసులను ప్రోత్సహించి, కేసులు వీళ్ళని నమోదు చేయించి దాని పేరిట అకారణంగా అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ప్రశ్నించేటువంటి గొంతులని అణిచివేయడం కాకుండా ప్రశ్నించేటువంటి వ్యక్తుల యొక్క కంటెంట్ ఏందో, వాళ్ళు దేనికోసం మాట్లాడుతున్నారో దాన్ని రెక్టిఫై చేసుకుని ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇవాళ క్యూ న్యూస్ తీన్మార్ మల్లనని అరెస్ట్ చేయడం ఇది ఏమైన చర్య, తక్షణమే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.